హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం క్రికెట్ ఛానల్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. క్రికెట్ ఛానల్ పెట్టాలని క్రికెట్ మీద నాలెడ్జ్ అయితే పెంచుకుంటున్నాను. అందుకే వీడియోస్ చేయడానికి అయితే లేట్ అయింది. అండ్ క్రికెట్ ఛానల్ చాలామంది పెట్టమన్నారు కాబట్టి క్రికెట్ ఛానల్ మీద వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. క్రికెట్ ఛానల్ పెట్టాలా వద్దా అనేది మీరు కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా పెట్టాలా వద్దా అనేది నేను ఆలోచించుకుంటాను. అండ్ ఇప్పుడు యు ముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా హోరాహోరీగా జరుగుతుంది. ఎందుకంటే ఇరు జట్లు కూడా సేమ్ సమానంగానే కనిపిస్తున్నాయి, డిఫెన్స్లో కావచ్చు, అఫెన్స్లో కావచ్చు. అండ్ ఇక్కడ మనం గుమాన్ సింగ్ లాంటి రైడర్స్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు ఈ సీజన్లో. అండ్ ఇక్కడ మనకి ఇరాన్ రైడర్ మనకి యు ముంబా నుండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఇరాన్ నుంచి వచ్చిన రైడర్ మనకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటుగా అండ్ డిఫెన్స్ కూడా వాళ్ళు అడప పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ తెలుగు టైటన్స్ చూసుకున్న మనకి పవన్ శరవత్ మీద ఎక్కువగా మనకి హోప్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రెజర్ అనేది పడుతుంది. అండ్ డిఫెన్స్లో కూడా అప్పుడప్పుడు మాత్రమే మన తెలుగు టైటన్స్ ఫైర్ అవుతున్నారు, తర్వాత ఈజీగా పాయింట్స్ అనేది సమర్పించుకుంటున్నారు. అండ్ సేమ్ రెండు కూడా సమానంగా కనిపిస్తున్న టీమ్స్ రెండు కూడా. మరి ఈ మ్యాచ్లో గెలవాలంటే, ఏ టీం అయినా గెలవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా చూసుకున్నట్టయితే మనకి ఇరాన్ రైడర్ని అయితే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ పెట్టాలి. అండ్ ఇక్కడ మనకి సందీప్ దుల్ ఖచ్చితంగా స్ట్రాంగ్ అవ్వాలి. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతే కనుక మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ సందీప్ దుల్ మీద మనకు ఆధారపడే అవకాశం ఉంటుంది మన డిఫెన్స్లో. ఎందుకంటే ఇరాన్ రైడర్ కాబట్టి మనకి రైట్ సైడ్ నుండే మనకి రైడింగ్ పెడుతున్నాడు. అండ్ ఇక్కడ సందీప్ దుల్ మనకి లెఫ్ట్ కార్నర్ కాబట్టి అతను ట్యాకిల్ అయితే చేయాలి. బట్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అతనైతే. మరి అతన్ని ట్యాకిల్ చేయాలంటే టీం కలిసికట్టుగా ఆడితే కనుక ఖచ్చితంగా ట్యాకిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మేజర్గా అయితే సందీప్ దుల్ అయితే ఈ మ్యాచ్లో ఫైర్ అవ్వాలి. అండ్ గుమాన్ సింగ్ పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు, హాఫ్ కలర్లోనే కనిపిస్తున్నాడు. అండ్ అతన్ని ట్యాకిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇకపోతే రైడింగ్లో పవన్ శరవత్ ఖచ్చితంగా మనకైతే సపోర్ట్ కావాలి. ఎందుకంటే యు ముంబా డిఫెన్స్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. అండ్ రింకు లాంటి ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళైతే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. మహేందర్ కావచ్చు అండ్ సురేందర్ కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అండ్ పవన్ శరవత్ ఒక్కసారి ఫైర్ అయితే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలుస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మ్యాచ్లో డిఫెన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం తెలుగు టైటన్స్కి అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఒకటే ఆడితే కనుక మ్యాచ్ మాత్రం ఈజీగా గెలుస్తారు. అండ్ ఇక్కడ మేజర్ మిస్టేక్స్ ఏంటంటే తెలుగు టైటన్స్ కొత్త టీం వల్ల ఇంకా తయారవుతున్నారు ఫ్రెండ్స్. మీరు వేస్ట్ టీము అది అనకండి, కానీ కొత్త టీం వల్ల ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడే కదా వాళ్ళైతే ఈ సీజన్స్లోకి అడుగు పెట్టడం. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆడితే కనుక ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తారు. అండ్ ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. పవన్ శరవత్కి సపోర్ట్ అనేది కావాలి టీం నుంచి. అండ్ టీం నుంచి సపోర్ట్ కనుక వస్తే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ గెలుస్తుంది. అండ్ టీం మొత్తం ఒకరినొకరు మనకి ప్రోత్సహించుకొని ఆడితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ విజయం పొందుతుంది. మరి తెలుగు టైటన్స్ టీంని ట్రోల్ చేయకండి, ఇంకా ఇప్పుడే కదా వాళ్ళు సెట్ అవుతున్నారు. అండ్ సెట్ అవ్వడం అండి. ఆల్వేస్ సపోర్ట్ తెలుగు టైటన్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ క్రికెట్ ఛానల్ పెట్టాలో వద్దు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్, జై హింద్.